హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ తెలంగాణ జాగ్రఫీలో భాగంగా నదులు మరియు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనము చూద్దాం ఈ క్లాస్లో. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు, ఓకేనా, అదేవిధంగా ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్లాస్లోకి వెళ్దాం. నీటిపారుదల, ఇరిగేషన్. సో 2014-15 అదేవిధంగా 2015-16 ఆర్థిక సంవత్సరాలలో వనరుల వారీగా స్థూల నీటి పారుదల ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా? కాలువల ద్వారా 2015-16లో 0.61 విస్తీర్ణము, స్థూల నీటి పారుదల విస్తీర్ణ శాతము 3%. ఓకేనా? అదేవిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల ఉంటే స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతము 9.61% ఉంది. అది కాలువల ద్వారా. అదేవిధంగా చెరువుల ద్వారా 1.23 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో. అదేవిధంగా స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతము 6% ఉంది. 2014 మరియు 15 ఆర్థిక సంవత్సరంలో చెరువుల ద్వారా 1.13 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల కాగా స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతము 4.47% ఉంది. అదేవిధంగా బావుల ద్వారా చూసినట్లయితే 18, ఓకేనా, 18% 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల అయినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతము 89% బావుల ద్వారా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో బావుల ద్వారా 21 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నీటిపారుదల సాగింది. అదేవిధంగా స్థూల నీటిపారుదల విస్తీర్ణ శాతము 84% ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 2014-15లో నీటిపారుదల 2015-16లో 2014 మరియు 15లో నీటిపారుదల 2015-16లో నీటిపారుదల పోల్చి చూసినట్లయితే బావుల కింద విస్తీర్ణము తగ్గి చెరువుల కింద విస్తీర్ణము పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. వనరుల వారీగా నీటిపారుదల విస్తీర్ణం చూస్తే రాష్ట్రంలో నీటి సాగుకి బావులే ప్రధాన వనరుగా ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. 2014-15 మొత్తం నికర సాగునీటి విస్తీర్ణంలో 84% భూమికి బావులే ఆధారమయ్యాయి. కాలువలు మరియు చెరువుల వాటా కేవలం 10-4% ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కాలువల ద్వారా 4%, అదేవిధంగా కాలువల ద్వారా 10%, చెరువుల ద్వారా 4% నీటిపారుదల ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నీటిపారుదల రకాలు, టైప్స్ ఆఫ్ ఇరిగేషన్. ఇది 3 రకాలు ఫ్రెండ్స్. ఓకేనా? మొదటిది కాలువలు, దీన్ని కెనాల్స్ అంటారు. భారతదేశ విస్తీర్ణ పరంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల జరిగే స్థూల విస్తీర్ణము కాలువల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 0.61 లక్షల హెక్టార్లలో నీటిపారుదల జరుగుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2.43 లక్షల హెక్టార్లలో నీటిపారుదల అనేది జరుగుతుంది. కాలువల ద్వారా రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణము అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? నల్గొండ. కాలువల ద్వారా రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణము అల్పంగా లేదా తక్కువగా ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి. నెక్స్ట్, చెరువులు, దీన్ని ట్యాంక్స్ అంటారు. భారతదేశంలో విస్తీర్ణ పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా గల జిల్లా తమిళనాడు రాష్ట్రము తమిళనాడు. తెలంగాణలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏది? ఉమ్మడి వరంగల్. నెక్స్ట్, తెలంగాణలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అల్పంగా గల జిల్లా ఉమ్మడి రంగారెడ్డి. రాష్ట్రంలో చెరువుల ద్వారా నీటిపారుదల జరిగే స్థూల విస్తీర్ణము 2015 మరియు 16 ఆర్థిక సంవత్సరంలో 1.21 లక్షల హెక్టార్లు ఉన్నట్లయితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1.13 లక్షల హెక్టార్లుగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్, బావులు, వెల్స్ అండ్ ట్యూబ్వెల్స్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా బావుల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రము గుజరాత్. తెలంగాణలో బావుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణము అధికంగా గల జిల్లా పూర్వపు కరీంనగర్ లేదా ఉమ్మడి కరీంనగర్. తెలంగాణలో బావుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అల్పంగా గల జిల్లా పూర్వపు ఆదిలాబాద్. నెక్స్ట్ వన్,
రాష్ట్రంలో బావుల ద్వారా నీటిపారుదల జరిగే స్థూల విస్తీర్ణము 2015-16 ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల హెక్టార్లుగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల హెక్టార్లుగా నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. ప్రాజెక్టుల ప్రాముఖ్యత చూద్దాం. హిమాలయ నదులు జీవనదులు, సంవత్సరం పొడవునా వీటిలో నీరు అనేది ప్రవహిస్తుంది. అందువల్ల ఈ నదులు ప్రవహించే ఉత్తర మైదానంలో ఒండ్రు మట్టి ఎక్కువగా ఉండటం వలన భూమి అత్యంత సారవంతంగా ఉంటుంది మరియు ఆ ప్రాంతంలో భూ ఉపరితలం పై పొరలలోనే నీటిని మనము పొందవచ్చు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని నదులు వర్షాధారమైనవి. అంతేకాకుండా దక్కన్ పీఠభూమిలోని శిలలు కఠినంగా ఉంటాయి. అందువలన భూ ఉపరితలం పై పొరలలో నీటిని పొందడము కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కారణాల వలన వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనితో దక్షిణ భారతదేశంలో ప్రాజెక్టుల యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యంగా సంతరించుకుంది. ఫ్రెండ్స్, ప్రాజెక్టులు రకాలు. నీటిపారుదల సామర్థ్యం ఆధారంగా ఇవి 3 రకాలుగా విభజించవచ్చు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు 10,000 హెక్టార్లకు పైన నీటి సామర్థ్యము కలవి. మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు 2,000 నుంచి 10,000 హెక్టార్లకు మధ్య గల నీటిపారుదల సామర్థ్యం కల వాటిని మధ్య తరహా ప్రాజెక్టులు అంటారు. 3. చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు 2,000 హెక్టార్ల కంటే తక్కువ నీటిపారుదల సామర్థ్యం కల వాటిని చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు. గమనిక, 1 హెక్టార్ ఈక్వల్ టు 2.47 ఎకరాలు. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వీటికి, ఓకేనా? చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. 1 హెక్టార్ అంటే 2.47 ఎకరాలు. టీఎంసీ అంటే ఏంటి? 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, శతకోటి ఘనపుట అడుగులు నీటి ఘనపరిమాణంకు కొలత ఇది. క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ ఆర్ సెకండ్. దీనిని నీటి ప్రవాహ రేటును కొలవడానికి ఉపయోగిస్తారు. తెలంగాణలో నదీ పరివాహక ప్రాంతము ఎక్కువగా ఉన్నందువలన వ్యవసాయ రంగానికి అండగా ఉండడంతో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,000,000 ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో 36 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో 21 భారీ సాగునీటి ప్రాజెక్టులు, 12 మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, 1 ఫ్లడ్ బ్యాంక్ అంటే వరద కట్ట, 2 ప్రస్తుత ప్రాజెక్టులు ఆధునీకరణలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టులలో 72 లక్షల ఎకరాలకు సాగునీరును అందించనుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 16.64 లక్షల ఎకరాలకు సాగునీటి అవకాశం కల్పిస్తూ అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 ప్రాజెక్టుల కింద 8.97 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడము జరిగింది. తెలంగాణలో గోదావరి నదిపై గల ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటో చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇవి. 1. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై దీన్ని నిర్మించడం జరిగింది. ఇది తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కూడా మనము చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టును 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది. పూర్వపు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆయకట్టు విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 18 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై కాకతీయ, సరస్వతి, లక్ష్మి అనేటువంటి 3 ప్రధాన కాలువలు కలవు. మొదటి దశ ఆయకట్టు 9,16,576 ఎకరాలు. నీటి నిల్వ సామర్థ్యము 90 టీఎంసీలు. నెక్స్ట్ వన్, మొదటి దశ ఆయకట్టు 9,16,576 ఎకరాలుగా ఉంది. నీటి నిల్వ 90 టీఎంసీ. గమనిక, తెలంగాణలో అతి పొడవైన కాలువ కాకతీయ కాలువ 284 కిలోమీటర్ల దూరం వరకు ఇది ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. దేశంలో మరి అతి పొడవైన కాలువ ఏది? ఇందిరా కెనాల్ రాజస్థాన్లో ఉంది. 468 కిలోమీటర్ల దూరం వరకు ఇది ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండవ దశ నిర్మాణంలో ఉంది. దీనిని రెండవ దశ, సో ఈ కాకతీయ కెనాల్కు సంబంధించినటువంటి రెండవ దశ ఇది నిర్మాణ దశలో ఉంది. దీనిని 2006 ఫిబ్రవరిలో ప్రారంభించారు. కాకతీయ కాలువను 284 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్లకు పొడిగించడమే రెండవ దశ యొక్క లక్ష్యం. దీనివల్ల నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్,
వరంగల్, సూర్యాపేట జిల్లాలు అభివృద్ధి పొందనున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇందిరా సాగర్ లేక రుద్రమకోట ఎత్తిపోతల పథకం. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి పథకము. ఆయకట్టు 2 లక్షల ఎకరాలు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 1,32,000 ఎకరాల స్థిరీకరణ అనేది దీని వలన మనకు జరుగుతుంది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. ఒకటి ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం. ఇది నిజామాబాద్లోని నవీపేట మండలం కోస్లి గ్రామంలో ఉంది. ఉద్దేశము గోదావరి నదిపై ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించడం. ఈ పథకము 53,793 ఎకరాలకు నీటి అవసరాలను తీరుస్తుందిగా మనకు తెలుస్తుంది. ఈ పథకం వల్ల నవీపేట, రెంజల్, యోడపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్ మండలాలు లబ్ధి పొందనున్నాయి. నెక్స్ట్ వన్ అరుగుల రాజారం గుత్పా ఎత్తిపోతల పథకం. ఉమ్మెడ గ్రామం, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లాలో ఇది ఉంది. శ్రీరామ్ సాగర్ నీటి ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అనేది జరుగుతుంది. మగ్లూర్, నవీపేట, ఆర్మూర్, జక్రాన్పల్లి, వేల్పూర్, బాల్కొండ మండలాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లేదా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్. ఎల్లంపల్లి గ్రామం, రామగుండం మండలం, పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కంతనపల్లి సుజల స్రవంతి పథకము. దీనిని పివి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ లేదా పథకం అని కూడా అంటారు. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. కంతనపల్లి, ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. దీని ప్రధాన ఉద్దేశము గోదావరి నది నుంచి నీటిని కాకతీయ కాలువలోకి మళ్లించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ మహబూబాద్, జనగామ, సూర్యాపేట జిల్లాలు దీని ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 280 మెగావాట్ల జల విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ దేవాదుల ఎత్తిపోతల పథకము. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏటూరు నాగారం మండలం, గంగారం గ్రామం వద్ద కలదు. దీనినే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం అని కూడా అంటారు. ఆయకట్టు 6.21 లక్షల ఎకరాలుగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గోదావరి నదిపై ప్రతిపాదిత భారీ ప్రాజెక్టులు. ఒకటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దీని గురించి వివరాలు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనినే మేడిగడ్డ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మిస్తున్నారు. దీనిని లక్ష్యము కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించి ఎగువన ఉన్న ఎల్లంపల్లికి 160 టీఎంసీల నీటిని మళ్లించడం. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ అంటే రాజన్న సిరిసిల్ల, బాస్వాపూర్ యాదాద్రి భువనగిరి జిల్లా, సింగూర్ సంగారెడ్డి, షామీర్పేట్ మెడ్చల్ మల్కజ్గిరి జిల్లా. సో ఈ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనము చెప్పవచ్చు. ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయము 80,500 కోట్లు. నీటి నిల్వ సామర్థ్యము 140 టీఎంసీలు. మొత్తం అవసరమయ్యేటువంటి విద్యుత్తు 4,627 మెగావాట్లు. మొత్తం బ్యారేజీలు 3, రిజర్వాయర్లు 15. ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా చాలా పెద్దది. నెక్స్ట్ అన్నారం బ్యారేజ్. ప్రదేశము అన్నారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. దీని యొక్క సామర్థ్యము 3.52 టీఎంసీలు. నెక్స్ట్ మేడిగడ్డ బ్యారేజ్. ప్రదేశము మేడిగడ్డ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. సామర్థ్యము 16.20 టీఎంసీలుగా ఉంది. నెక్స్ట్ వన్ సుందిల్లా బ్యారేజ్. ప్రదేశము సుందిల్లా, పెద్దపల్లి జిల్లాలో ఉంది. దీని యొక్క సామర్థ్యము 1.62 టీఎంసీలు. నెక్స్ట్ వన్ నిర్మించనున్న జలాశయాలు. మేడారం, మల్కాపేట, అనంతగిరి, ఇమామాబాద్, మల్లనసాగర్, కొండపోచమ్మ, షామీర్పేట, సింగూర్, గంధమల్ల, బస్వాపూర్. వీటిని నిర్మించాలదలిచినటువంటి జలాశయాలు, అంటే ముందు నిర్మించబోతున్నారు అని అర్థం. ప్రతిపాదిత గమనిక. ఈ ప్రాజెక్టు 18,25,700 ఎకరాల ఆయకట్టు మరియు ఇతర భారీ ప్రాజెక్టుల కింద 18,82,970 ఎకరాల మేర ఆయకట్టు స్థిరీకరిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో 1.19 కోట్ల ఎకరాలకు సాగునీటి
సమస్య అనేది తీరుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, మెడ్చల్ మల్కజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలు లబ్ధి పొందనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, భక్త రామదాసు ఎత్తిపోతల పథకము. ఈ పథకము ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం వద్ద నిర్మించనున్నారు. 5,900 ఎకరాల ఆయకట్టు ఇది కలిగి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సీతారామ ఎత్తిపోతల పథకం. దీనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోళ్లపాడులో నిర్మించనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకాలను రద్దు చేసి ఈ పథకం ప్రారంభించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశము దుమ్మగూడెం దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి 50 టీఎంసీల నీళ్లు మళ్లించడం. 3,60,000 ఎకరాలకు ఆయకట్టు ఇది కలిగి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇతర నదులపై నిర్మించిన భారీ ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. ఒకటి, నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును 1923 మరియు 31 మధ్య కాలంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. కామారెడ్డి జిల్లా అచ్చంపేట గ్రామంలో ఇది ఉంది ప్రస్తుతం. దీనిని మంజీరా నదిపై నిర్మించారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. దీని యొక్క ఆయకట్ట ఎంత ఉంది? 2.31 లక్షల ఎకరాలు. నెక్స్ట్ వన్, కుడి కాల్వ మహబూబ్ నగర్, ఎడమ కాల్వ ఫతేనగర్. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సాగునీటిని అందించేటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ వన్, కడెం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పెద్దూరు గ్రామం, నిర్మల్ జిల్లాలో ఉంది. నది కడెం. 70,000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. కడెం, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు దీని ద్వారా అంటే కడెం నది ద్వారా లేదా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, రాజోలి బండ మళ్లింపు పథకము. అంతర్రాష్ట్ర పథకము ఇది. తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. రాజోలి బండ గ్రామం కర్ణాటకలో ఉంది. నది తుంగభద్ర నదిపై దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. జోగులాంబ గద్వాలలో 87,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, సింగూరు ప్రాజెక్ట్. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. నది మంజీరాపై ఉంది. సింగూరు గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉంది. నీటి నిల్వ సామర్థ్యము 30 టీఎంసీలు. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతుంది. ఉద్దేశము హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు త్రాగునీరు అందించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనము చెప్పవచ్చును. నెక్స్ట్, చనాక కొరాట బ్యారేజీ. చనాక కొరాట బ్యారేజ్ పెన్గంగా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్లోని తులసి, జైనాథ్ మండలాల్లో 13,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. బోధ్ నియోజకవర్గంలో 37,500 ఎకరాలకు కూడా నీరు అందనున్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కృష్ణా నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్టులు. చాలా ఇంపార్టెంట్ ఇది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో మొదటి వరుసలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దది. వివరాలు చూద్దాం. ఇది ప్రపంచంలోనే పెద్ద అతి ఎత్తైన రాతి డ్యామ్. ప్రపంచంలోనే అతి పెద్దది ఇది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహుళార్థ సాధక అంటే ఏంటి? ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీని ద్వారా త్రాగునీరు అందించబడుతుంది. అదేవిధంగా ఆయకట్ట సాగు అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటి వాటినే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు. నందికొండ గ్రామము నల్గొండ జిల్లాలో ఉంది. 1955 డిసెంబర్ 10న ప్రారంభించి 1967 ఆగస్టులో పూర్తయింది. పరివాహక ప్రాంతము 2.15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని యొక్క సామర్థ్యము 408 టీఎంసీలు ఫ్రెండ్. చాలా పెద్దది. నెక్స్ట్, కుడి కాల్వ లేదా జవహర్ కాల్వ 10 నుంచి 11 లక్షల ఎకరాలకు, ఎడమ కాల్వ లేదా లాల్ బహదూర్ కాల్వ 8.5 నుంచి 9.5 లక్షల ఎకరాలకు నీటిని అనేది అందిస్తుంది. 816 మెగావాట్ల విద్యుత్తును కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది ఫ్రెండ్స్. భారతదేశంలో ఎత్తైన డ్యామ్ తెహ్రీ డ్యామ్. భారతదేశంలో పొడవైన డ్యామ్ ఏంటి మరి? హీరాకూడ్ మహానదిపై ఉంది ఇది. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 1995లో దీన్ని నిర్మించడం జరిగింది. వివరాలు చూద్దాం. ప్రియదర్శిని జూరాల. సో ఇదొక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. మెషనరీ డ్యామ్ అంటారు దీన్ని. దేశంలో అత్యధిక బ్లాకులు గల 84 బ్లాకులు ఉంటాయి. అత్యధిక బ్లాకులు గల ప్రాజెక్ట్ ఇది. ఇది జోగులాంబ గద్వాల జిల్లా రేవులపల్లి గ్రామం వద్ద ఉంది. ఆయకట్టు 1.02 లక్షల ఎకరాలుగా మనకు తెలుస్తుంది.
నీటి నిల్వ సామర్థ్యము 11.94 టీఎంసీలు. కుడి కాలువ నల్ల సోమనాద్రి కాలువ, ఎడమ కాలువ ఎన్టీఆర్ కాలువ. ఈ ప్రాజెక్టు వల్ల జోగులాంబ గద్వాల మరియు వనపర్తి జిల్లాలోని కరువు మండలాలు లబ్ధి పొందుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం. జోగులాంబ గద్వాల జిల్లాలోని తారూర్ మండలం ఉప్పేరు గ్రామంలో ఇది ఉంది. దీనినే జవహర్ ఎత్తిపోతల పథకం అని కూడా అంటారు. దీని ప్రధాన ఉద్దేశము ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటిని తాగునీటి కోసం కరువు పీడిత ప్రాంతాలకు తరలించడం. ఆయకట్ట 2 లక్షల ఎకరాలు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులు. ఒకటి, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం. మహబూబ్ నగర్ జిల్లాలోని ముక్తల్ మండలం పంచదేవ్ పాడ్ వద్ద నిర్మించనున్నారు. ఆయకట్ట 2 లక్షల ఎకరాలు. మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్లో 4,000 ఎకరాలకు ఆయకట్ట స్థిరీకరణ అనేది దీనివల్ల సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకము 1983లో ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశము శ్రీశైలం రిజర్వాయర్ నీటిని తరలించడం. ఈ ప్రాజెక్టునే ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం అని కూడా పిలుస్తారు. ఆయకట్టు 3.40 లక్షల ఎకరాలు దీనిది. నెక్స్ట్, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్లోని అమరచింత వద్ద నిర్మిస్తున్నారు. ఈ పథకం వల్ల మహబూబ్ నగర్ లబ్ధి పొందనుంది. ఆయకట్టు 50,000 ఎకరాలు. నెక్స్ట్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకము చాలా ఇంపార్టెంట్. ఇది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. మార్చినటువంటి పేరేంటి? కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి పేరు మార్చారు. నల్గొండ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు త్రాగునీరు సరఫరా చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. నాగర్ కర్నూలు జిల్లాకు సాగునీరు, త్రాగునీరు అందించడము దీని యొక్క ఉద్దేశము. నెక్స్ట్ వన్, కృష్ణా నదిపై ప్రతిపాదిత భారీ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లేదా కురుమూర్తి ఎత్తిపోతల పథకం. కరివెల గ్రామము భూత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఇది ఉంది. ప్రధాన ఉద్దేశము శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీళ్లు మళ్లించడం మరియు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. అంచనా వ్యయం ఏ విధంగా ఉంది? 35,250 కోట్లు. మొత్తం రిజర్వాయర్లు 6. విద్యుత్ వినియోగము 3,700 మెగావాట్లుగా ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క నిర్మాణానికి అంత విద్యుత్ అనేది అవసరం అవుతుంది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు మరియు రంగారెడ్డి జిల్లాలు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందనున్నాయి. నెక్స్ట్, డిండి ఎత్తిపోతల పథకం నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం వద్ద ఈ యొక్క పథకాన్ని మనము లేదా ప్రాజెక్ట్ని చూడవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వరద నీటిని ఉపయోగించుకోవడం వల్ల దీని ద్వారా లబ్ధి పొందే అవకాశము ఉంటుంది. అంచనా వ్యయము 6,190 కోట్లు. ఆయకట్ట 3.41 లక్షల ఎకరాలు. నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలకు ఇది లబ్ధి చేకూరుతుంది. నెక్స్ట్ వన్, పూర్తయిన మధ్య తరహా ప్రాజెక్టులు. గన్పూర్ ఆయకట్ట 1905 మెదక్ నది మంజీరా నదిపై ఆయకట్ట 21,625 ఎకరాలు. నెక్స్ట్, బయ్యారం చెరువు కాకతీయ కాలంలో నిర్మించబడింది. ఇది మహబూబ్ నగర్ జిల్లా బయ్యారంలో ఉంది. నది మున్నేరు నదిపై ఉంది ఫ్రెండ్స్. ఆయకట్ట 7,000 ఎకరాలు. నెక్స్ట్, ఇది మహబూబ్ నగర్ జిల్లా బయ్యారంలో ఉంది. నది మున్నేరు, ఆయకట్ట 7,000 ఎకరాలు. నెక్స్ట్, ఆసిఫ్ సా నహార్ ప్రాజెక్ట్ 1905లో నిర్మించారు. ఇది మూసీ నదిపై నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నెమెలికల్వ గ్రామం వద్ద ఉంది ఇది. నెక్స్ట్, ఆయకట్ట 15,000 ఎకరాలు. నెక్స్ట్ వన్, గుండ్లవాగు ప్రాజెక్ట్ గుండ్లవాగు నదిపై ప్రగలపల్లి గ్రామం దగ్గర జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇది ఉంది ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, గుండ్లవాగు ప్రాజెక్ట్ అయిపోయింది. ఓకే, గుండ్లవాగు నదిపై ప్రగలపల్లి గ్రామం వద్ద ఇది ఉన్నట్లుగా తెలుస్తుంది. బొగ్గులవాగు ప్రాజెక్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇది ఎప్పుడు 1976 నుంచి 87 మధ్య కాలంలో ఇది నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇది రుద్రారం వద్ద ఉంది ఫ్రెండ్స్. ఆయకట్ట 5,147 ఎకరాలుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, దిండి ప్రాజెక్ట్ 1940 నుంచి 43 మధ్య కాలంలో దీన్ని నిర్మించారు. దిండి గ్రామం వద్ద నల్గొండ జిల్లాలో ఉంది. ఆయకట్టు 12,835 లక్షల హెక్టార్లు
12,835. నెక్స్ట్ చెలిమల వాగు ప్రాజెక్ట్. చెలిమల వాగు ప్రాజెక్ట్ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఇర్కాపల్లి వద్ద ఇది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నిర్మల్లోని బైన్సాం పట్టణం దగ్గరలో ఇది ఉంది. నది శుద్ధవాగు. ఆయకట్టు 14,000 ఎకరాలు. నెక్స్ట్ కోట్పల్లి వాగు ప్రాజెక్ట్ వికారాబాద్ ఏ నదిపై ఉంది? కాగ్నా నదిపై. ఆయకట్టు 5,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ కోయల్ సాగర్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్లోని కోయలకొండ గ్రామం పెదవాగుపై ఇది ఉంది. ఆయకట్టు 12,000 ఎకరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ కౌలాస్నాల ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లా జుక్కర్ మండలం సామర్గన్ గ్రామం వద్ద ఓకేనా కౌలాస్నాల నదిపై ఇది ఉంది. ఆయకట్టు 9,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ మల్లూరు వాగు ప్రాజెక్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నరసింగారావు గ్రామం మల్లూరు వాగుపై ఇది నిర్మించబడింది. దీని యొక్క ఆయకట్టు 7,500 ఎకరాలు. నెక్స్ట్ వన్ లక్నవరం చెరువు జయశంకర్ భూపాలపల్లిలో ఇది ఉంది ఫ్రెండ్స్. ఆయకట్టు 8,400 ఎకరాలుగా ఇది ఉంది. నెక్స్ట్ వన్ మాతాడి వాగు ప్రాజెక్ట్ ఆదిలాబాద్లోని వడ్డాడ గ్రామం మాతాది వాగుపై దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. దీని యొక్క ఆయకట్టు ఏ విధంగా ఉంది? 8,500 ఎకరాలుగా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ లంకసాగర్ ప్రాజెక్ట్ 1968లో దీన్ని నిర్మించారు. ఖమ్మంలోని అడవి మల్లెల గ్రామం కట్లేరు నదిపై దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ రామప్ప చెరువు పాలంపేట గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది ఉంది. ఆయకట్ట 5,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ సరళ సాగర్ ప్రాజెక్ట్ వనపర్తిలోని శంకరంపేట గ్రామం చిన్నవాగుపై ఇది నిర్మించడం జరిగింది. ఆయకట్టు 4,186 ఎకరాలు. సైఫన్ పద్ధతిలో నిర్మించిన ఆసియాలోనే తొలి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. సైఫన్ అనేటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక పద్ధతి. సో ఈ పద్ధతిలో నిర్మించినటువంటి ఆసియా ఖండంలోనే తొలి ప్రాజెక్ట్ ఇది సరళ సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వట్టివాగు ప్రాజెక్ట్ కొమ్రంభీం ఆసిఫాబాద్లోని పహడి బండ గ్రామం వట్టివాగుపై ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయకట్టు 24,500 ఎకరాలు. నెక్స్ట్ సత్నాల ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లా కాప్నా గ్రామం సత్నాల నదిపై ఉంది. ఆయకట్టు 24,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ ముక్కమామిడి ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముక్కమామిడి గ్రామం ముక్కమామిడిపై ఇది ఉంది. ఆయకట్టు సుమారు 3,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ శనిగరం ప్రాజెక్ట్ ఇది కాకతీయుల కాలం నాటి ప్రాజెక్ట్ సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామం సిద్దిపేట వాగుపై ఇది ఉంది. ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలుగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మూసీ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లా బొప్పారం గ్రామం మూసీ నదిపై ఉంది. ఆయకట్టు సుమారు 30,000 ఎకరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో స్వర్ణ నదిపై ఈ ప్రాజెక్ట్ ఉంది. దీని యొక్క ఆయకట్టు 8,500 ఎకరాలు. నెక్స్ట్ వన్ నల్లవాగు ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్బాద్ గ్రామం నల్లవాగు ప్రవాహంపై ఇది ఉంది. ఆయకట్టు సుమారు 6,000 ఎకరాలు. నెక్స్ట్ తలిపేరు ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెదమిద్దె సీలేరు తలిపేరు నదిపై ఇది ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రాజెక్ట్. ఆయకట్టు సుమారు 25,000 ఎకరాలుగా ఉంది. నెక్స్ట్ పాకాల చెరువు మహబూబాబాద్ జిల్లా అశోక్ నగర్ గ్రామం మున్నేరు నదిపై ఈ ప్రాజెక్ట్ ఉంది. ఆయకట్టు 18,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ ఎగువ మానేరు ప్రాజెక్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నార్మాల గ్రామం మానేరు నదిపై ఈ ప్రాజెక్ట్ ఉంది. ఆయకట్టు 13,000 ఎకరాలు. నెక్స్ట్ పెదవాగు ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడివాలి గ్రామం పెదవాగుపై ఇది ఉంది. ఆయకట్టు 16,000 ఎకరాలు. నెక్స్ట్ రామడుగు ప్రాజెక్ట్ నిజామాబాద్లోని రామడుగు గ్రామం రామగుడు వాగుపై ఇది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయకట్టు 5,000 ఎకరాలు. నెక్స్ట్ వైరా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఇది ఖమ్మంలోని వైరా గ్రామం వైరా నదిపై ఇది ఉంది. ఆయకట్టు సుమారు 17,400 ఎకరాలు. నెక్స్ట్ నిర్మాణంలో ఉన్న మధ్య తరహా ప్రాజెక్టులు కిన్నెరసాని ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానాబేల్ గ్రామం కిన్నెరసాని నదిపై ఇది ఉంది. ఆయకట్టు 10,000 ఎకరాలు. ఇవి నిర్మాణ దశలో ఉన్నటువంటి మధ్య తరహా ప్రాజెక్టులు.
నెక్స్ట్ వన్ గొల్లవాగు ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లా భీమారం వద్ద నల్లవాగుపై ఇది నిర్మించనున్నారు. ఆయకట్టు సుమారు 10,000 ఎకరాలు. నెక్స్ట్ చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకము నిజామాబాద్లోని చౌట్పల్లి వద్ద ఇది ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్ష్మీ కెనాల్ ద్వారా ఏర్పడిన సేట్పల్లి చెరువు నుంచి జలవనరులను తరలించడం దీని యొక్క లక్ష్యము. ఆయకట్టు సుమారు 11,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ నీల్వాయ్ ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లా నీల్వాయ్ గ్రామం పెద్దవాగుపై ఇది నిర్మించదలిచారు. ఆయకట్టు 13,000 ఎకరాలు. నెక్స్ట్ శ్రీ కొమ్రంభీం ప్రాజెక్ట్ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామం పెదవాగుపై ఇది ఉంది. ఆయకట్టు 25,000 ఎకరాలు. నెక్స్ట్ వన్ గోదావరి నదిపై భారీ ప్రాజెక్టులు వాటి యొక్క వివరాలు క్లుప్తంగా చూద్దాం. శ్రీరామ్ సాగర్ పోచంపాడులో ఉంది, నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ వరద కాలువ పథకము సంగం ప్రదేశంలో ఉంది, నిజామాబాద్. నెక్స్ట్ వన్ ఇందిరా సాగర్ రుద్రమకోట అనే ప్రదేశంలో ఉంది, ఖమ్మం జిల్లా. నెక్స్ట్ ఆలీ సాగర్ ఎత్తిపోతల పథకము కోస్లీ అనే ప్రదేశంలో నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ గుత్పా ఎత్తిపోతల పథకము ఉమ్మేడ అనే ప్రదేశంలో నిజామాబాద్ జిల్లాలో ఉంది. కంతనపల్లి సుజల స్రవంతి పథకము కంతనపల్లి అనే ప్రదేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. దేవాదుల ఎత్తిపోతల పథకము గంగారాం ప్రదేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మేడిగడ్డ అనే ప్రాంతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఎల్లంపల్లి లేదా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ ఎల్లంపల్లి అనే ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ సీతారామ ఎత్తిపోతల పథకము రోళ్లపాడు అనే ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. నెక్స్ట్ భక్త రామదాసు ఎత్తిపోతల పథకము తిరుమలాయ పాలెం ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ సో ఫ్రెండ్స్ జిల్లాల వారీగా ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. రాజన్న సిరిసిల్ల ఎగువ మానేరు ప్రాజెక్ట్ నార్మల గ్రామం మానేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. బొగ్గులవాగు ప్రాజెక్ట్ రుద్రారం గోదావరి నదిపై. గుండ్లవాగు ప్రాజెక్ట్ ప్రగాలపల్లి గుండ్లవాగు. లక్నవరం ప్రాజెక్ట్ చల్వాయి లక్నవరం ప్రవాహంలో ఉంది ఇది. నెక్స్ట్ మల్లూరు వాగు ప్రాజెక్ట్ నరసింగరావు గ్రామం మల్లూరు వాగు. రామప్ప చెరువు పాలంపేటలో ఉంది. మోడివాగు లేదా అండ్ పోలవాగుపై ఇది ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మహబూబాబాద్ బయ్యారం చెరువు బయ్యారం అనే ప్రాంతంలో మున్నేరు నదిపై ఉంది. పాకాల చెరువు అశోక్ నగర్లో మున్నేరు నదిపై ఉంది. నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో లంకసాగర్ ప్రాజెక్ట్ అడవి మల్లెల గ్రామం కట్లేరు నదిపై ఉంది. వైరా ప్రాజెక్ట్ వైరా గ్రామం వైరా నదిపై. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం ముక్కమామిడి ప్రాజెక్ట్ ముక్కమామిడి గ్రామం ముక్కమామిడి వాగుపై ఉంది. పెదవాగు ప్రాజెక్ట్ గుమ్మడివాలి గ్రామం పెదవాగు. తలిపేరు ప్రాజెక్ట్ పెద్దమిద్దె సీలేరు తలిపేరు నదిపై ఉంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ యానం బెయిల్ కిన్నెరసాని నదిపై ఉంది. నెక్స్ట్ వన్ యాదాద్రి భువనగిరి అసిఫ్ నహార్ నెమలి కల్వ మూసీ నదిపై ఉంది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ డిండి నదిపై ఉంది. మూసీ ప్రాజెక్ట్ బొప్పారం మూసీ నదిపై ఉంది. నెక్స్ట్ వన్ మెదక్ గన్పూర్ ప్రాజెక్ట్ గన్పూర్ అనే ప్రాంతంలో మంజీరా నదిపై ఉంది. నెక్స్ట్ సంగారెడ్డి నల్లవాగు ప్రాజెక్ట్ సుల్తానాబాద్ నల్లవాగు ప్రవాహంపై ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సిద్దిపేట శనిగరం ప్రాజెక్ట్ శనిగరం సిద్దిపేట వాగు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి వాగు ప్రాజెక్ట్ కోటిపల్లి కాగ్నా నదిపై ఉంది. నెక్స్ట్ వనపర్తి సరళ సాగర్ ప్రాజెక్ట్ శంకరంపేట చిన్నవాగు. నెక్స్ట్ వన్ మహబూబ్ నగర్ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కోయిలకొండ పెదవాగు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న తరహా నీటిపారుదల ప్రధానంగా చెరువులపై ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తుంది. చిన్న తరహా నీటిపారుదల ఆయకట్టు 18.75 లక్షల ఎకరాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. మిషన్ కాకతీయ. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ కొరకై ప్రారంభించినటువంటి ఒక పథకం. రాష్ట్ర ప్రభుత్వము చెరువులను అభివృద్ధి చేయడానికి మిషన్ కాకతీయ పథకము మార్చి 12, 2015 సదాశివనగర్ మండలం కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీని నినాదం మన ఊరు మన చెరువు. నెక్స్ట్ మిషన్ కాకతీయ పథకం కింద చేపడుతున్నటువంటి ముఖ్య కార్యక్రమాలు: పూడికతీత చెరువులు, కుంటల నిల్వ సామర్థ్యం పెంచడం, కట్లను పటిష్టపరిచి అలుగు తూములకు మరమ్మతు చేయడం, ఫీడల్ ఛానళ్లను బాగు చేయడం. నెక్స్ట్ చెరువులో పెరిగిన తుమ్మ చెట్లను నరికివేయడం, గుర్రబడకలను తొలగించడం, గొలుసుకట్టు చెరువులను బాగు చేయడం. సో దీని ద్వారా
బాగైనటువంటి మొత్తం చెరువులన్నీ 46,531. మొత్తం కాలం 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 1/5 వంతు చెరువులను పునరుద్ధరించడమే ముఖ్య లక్ష్యము. దీని కింద 10.17 లక్షల హెక్టార్ల ఆయకట్ట ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, వివిధ దశల్లో మిషన్ కాకతీయ అమలు తీరు. 2014-15లో 9,306 చెరువుల సంఖ్య, పునరుద్ధరించబడినవి 8,078 చెరువులను పునరుద్ధరించారు. ఆయకట్ట ఎకరాలలో 7,16,314. అదేవిధంగా 2015 మరియు 16 సంవత్సరంలో 9,006 చెరువులను బాగు చేయడం జరిగింది. పునరుద్ధరించబడిన చెరువుల సంఖ్య 9,003. 6,87,094 ఎకరాలలో ఆయకట్ట స్థిరీకరణ జరిగింది. నెక్స్ట్, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 9,306 చెరువుల సంఖ్య, 6,152 పునరుద్ధరించబడినటువంటి చెరువులు. నెక్స్ట్, 4,07,115 ఎకరాలలో ఆయకట్ట స్థిరీకరణ జరిగింది. 2017 మరియు 18 ఆర్థిక సంవత్సరంలో సేమ్ మళ్ళీ 9,306 చెరువులు ఉండగా అందులో కేవలం 2,069 చెరువులను మాత్రమే పునరుద్ధరించారు. 1,98,093 ఎకరాల ఆయకట్ట స్థిరీకరణ జరిగింది. అంటే సంవత్సరానికి 9,306 అంటే 20% చొప్పున చెరువులను పునరుద్ధరించడం ద్వారా 5 సంవత్సరాలలో మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గమనిక, ఇప్పటి వరకు పునరుద్ధరించబడిన చెరువుల సంఖ్య 26,302. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మిషన్ భాగీరథ. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక పథకం ఇది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు చౌటుప్పల్ జూన్ 8, 2015న పైలాన్ ఆవిష్కరించారు. లక్ష్యం తెలంగాణలో ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత నీరు అందించడం. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఒక వ్యక్తికి 100 లీటర్లు, పురపాలక ప్రాంతాల్లో 135 లీటర్లు, నగర ప్రాంతాల్లో 150 లీటర్ల నీరు అందించడమే ముఖ్య లక్ష్యం. దీని యొక్క గడువు 4 సంవత్సరాలు. ప్రధాన వనరులు కృష్ణ, గోదావరి మరియు వాటి ఉపనదుల రిజర్వాయర్లు. నెక్స్ట్, అంచనా వ్యయము 43,791 కోట్లు. అవసరమైనటువంటి విద్యుత్తు 235 మెగావాట్ల విద్యుత్తు దీనికోసం అవసరమవుతుంది. మొత్తం ఆవాసాలు 24,225. వీటినే ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. పైప్ లైన్ నెట్వర్క్ 1,69,705 కిలోమీటర్లు. సిగ్మెంట్ల సంఖ్య 26. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 99. గ్రామ OHSRలు 35,514. నీటి వినియోగము 42.27 TMCలు. నీటి శుద్ధి కేంద్రాలు 67. నీటిని తీసుకుపోయే బావులు 17. నెక్స్ట్, మిషన్ భాగీరథ చైర్మన్ కె చంద్రశేఖర్ రావు, మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ బి ప్రశాంత్ రెడ్డి. గమనిక, గజ్వెల్ సిగ్మెంట్ను 2016 ఆగస్టు 7న, సూర్యాపేట సిగ్మెంట్ను 2017 ఆగస్టు 12న ప్రారంభించడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నదులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన ప్రాజెక్టులు, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఒక బిట్ కూడా మిస్ అయ్యే అవకాశమే ఉండదు మీరు కనుక క్లియర్గా 1 or 2 times వీడియో చూసినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ వీడియో చూడండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.